హాయ్ హలో వెల్కమ్ టు ర్యాండమ్ థాట్స్. ఇవాళ మనం కాలభైరవాష్టకంలోని రెండో శ్లోకం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ శ్లోక అర్థం ఏంటో తెలుసుకుందాం. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్ష మక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అన్న. భానుకోటి భాస్వరం, భానుకోటి భాస్వరం అంటే కోటి సూర్యులు వెలిగినంత వెలుగు అని, ప్రకాశం, అంత ప్రకాశవంతుడు అని. భవాబ్ది తారకం పరం అన్నాడు. భవాబ్ది తారకం అంటారు. భవాబ్ది తారకం అంటే భవం అంటే ఈ లోకం అని, అబ్ది అంటే సముద్రం అని. అంటే ఈ లోకం అనే సాగరాన్ని, ఈ సంసారం అనే సాగరాన్ని తారకం పరం అంటే తారకం అంటే తరింపజేసి అంటే దాటించేవాడు, పరం అంటే మోక్షం అంటే ఈ లోకాన్ని నుంచి తరింపజేసి ఇక్కడి నుంచి దాటించి పరం మోక్షం అందించేవాడు అని అర్థం. నీలకంఠమీప్సితార్థదాయకం అన్నాడు. నీలకంఠుడు అంటే నీలం అంటే నల్లని కంఠం కలవాడు, నీలమైన కంఠం కలవాడు, గరుల కంఠుడు అంటాం కదా. సో ఈప్సితార్థదాయకం, ఈప్సితం అంటే కోరిక అని. ఈప్సితార్థదాయకం అంటే కోరికలను దాయకం తీర్చేవాడు, ఈప్సితార్థదాయకం కోరికలను తీర్చేవాడు అని. త్రిలోచనం, లోచనం అంటే కళ్ళు, త్రిలోచనం అంటే మూడు కళ్ళు ఉన్నవాడు అని అర్థం. కాలకాల మంబుజాక్ష మక్షశూలమక్షరం అన్నాడు. కాలకాలుడు అంటే ఏంటంటే శివుడు, కాలం అంటే ఏంటంటే అక్కడ యుద్ధం, కాలుడు అంటే ఏంటంటే యముడు అనమాట. యముడినే అంతమొందించిన వాడు, యముడినే భయపెట్టినవాడు కాలకాలుడు, శివుడు స్వరూపం అనమాట. కాలకాల మంబుజాక్షము, అంబుజాక్షము, అంబుజం అంటే ఏంటంటే నీళ్ళలో నుంచి పుట్టిన తామర పువ్వు అనమాట. అంబుజాక్షం అంటే తామర లాంటి కళ్ళున్నవాడు అని. అక్షశూలం అక్షరం, అక్షశూలం అంటే ఇక్కడ ఒక మూడో కన్ను ఉంటుంది కదా, అది శూలంలాగా అంటే ఒక ఆయుధంలాగా అనమాట. అక్షశూలము అంటే ఆ కన్నే ఆయుధంలాగా, శూలంలాగా, ఆయుధంలాగా కలిగిన వాడు అని. అది శూలం అక్షరం అన్నాడు. అక్షరం అంటే ఎప్పటికీ నాశనం కానిది, క్షరం కానటువంటిది అక్షరం అంటే ఎప్పటికీ నాశనం కాని ఆయుధం అనమాట అది. కాశికాపురాధినాథ కాలభైరవం భజే, ఇది మకుటం, కాశీ పట్టణానికి అధినాథుడు కాలభైరవానికి స్తుతిస్తున్నాను అనేది ఈ రెండో శ్లోకం అర్థం అనమాట. ఇది సెకండ్ పార్ట్. మనం మూడో శ్లోకం అర్థం ఏంటో మనం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ థాట్స్. థ్యాంక్ యూ.